కాకినాడ ఉప రవాణా కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎం చిన్నారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నారావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డిటిసి మోహన్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వాక్యోపదేశులుగా బెరకా బ్లెస్సింగ్ చర్చ్ అధ్యక్షులు పాస్టర్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ, ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ ఘోటం వాక్యాన్ని అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ బెన్నీ మాట్లాడుతూ, పాపం పోవాలంటే యేసు క్రీస్తే మార్గం, మన పాపాలు రక్షించడానికే నరరూపిగా ఈ లోకానికి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సాయి ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, శ్రీహర్నాథ్ రెడ్డి, లక్ష్మీ కిరణ్, గౌరీ శంకర్, కళాజ్యోతి, షణ్ముఖ శ్రీనివాస్, ఏవో సత్యబాబు, రామ్మూర్తి, సీనియర్ అసిస్టెంట్ బి పుష్పకుమారి, శారద, వి శైలజ, కె సతీష్, విశ్రాంత ఇన్స్పెక్టర్ పెద్దప్పారావు, ప్రసాద్ రెడ్డి, రామకృష్ణ, కానిస్టేబుల్ వాస ఆదిత్య, రాజు, తదితరులు పాల్గొన్నారు. మా బెరాకా చర్చ్ పక్షంగా నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రిక్కీ ఘోటం గారు ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషం. నేనే వారిని ఆహ్వానించాను. వారు కూడా బిజీ షెడ్యూల్. అందరి పెద్దలందరికీ వందలు. ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది ఈ నెలంతా క్రైస్తవులైన మనమందరం క్రీస్తు గురించి చేసుకుంటూ ఉంటాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు మనకి ప్రపంచం అంతా చేసుకుంటూ ఉంటారు. నేను చాలా దేశాలు తిరిగాను, 58 దేశాలు తిరిగాను. లాస్ట్ టైము మన చేతుల ద్వారా కూడా శారదా మేడం గారి ద్వారానే నేను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా నిండి ఉంటాను. చాలా మంది అనుకోండి, క్రీస్తు ఈ లోకానికి రావడం వల్ల ఏమి జరిగింది? మన మీద చక్కగా శాంటా క్లాస్ రెడ్ తోటి మనం అనుకుంటాం. క్రీస్తు ఈ లోకంలో రావడం వల్ల శాంతి అనేది వచ్చింది. మనకు అంతకుముందు శాంతి లేదా ప్రపంచానికంటే క్రీస్తే వచ్చి నా శాంతి నీకు ఇస్తున్నాను అని చెప్పారు. ఎన్నోసార్లు చెప్పారు. క్రీస్తు ఈ లోకంలో రావడం వల్ల శాంతి ఒకటి వచ్చింది, సమాధానం వచ్చింది. ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపించే ఆ ప్రిన్సిపల్స్ వచ్చినాయి, సాత్వికము. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఈ క్రిస్మస్ వేడుకలు మన ఆఫీస్లో జరపాలి. దాంట్లో భాగంగా ఈరోజు రేపు పెడదాం అనుకున్న ప్రోగ్రాంలు ఈరోజు పెట్టాం. మరి అయినప్పటికీ అందరూ కూడా మనకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా చిన్నారావు గారికి, అలాగే వారి బృందాలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మతంకు అందరూ కూడా చెప్పేది ఒకటే, శాంతిగా ఉండండి, సౌహార్దతంగా ఉండండి, తోటి మనిషిని ప్రేమించండి, అందరినీ మనలాగే చూసుకొని మనలో మానవత్వం పోకుండా మన మంచి గుణాలను రేకెత్తించడానికి అన్ని మతాలు కూడా అందరి యొక్క బాగోగుల్ని సర్వమతాలు కూడా చెప్పేది ఒకటి. దాంట్లో ముఖ్యంగా క్రిస్టియానిటీలో ముఖ్యంగా మనం ఈ శాంతి లేకుంటే ఇప్పుడు మీ వారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మిషనరీస్ పెట్టడం, లేకపోతే హాస్పిటల్స్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎవరికైనా కావాల్సిన విద్య, వైద్యం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పటి నుంచో కూడా మిషనరీస్ అన్నీ కూడా ఈ యొక్క విలువల్ని ప్రోత్సహిస్తూ అందరికీ సేవ చేసే కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నారు. మాస్టర్స్ కాకినాడలో వాళ్ళందరికీ కూడా మీరిద్దరూ వారి బాధ్యతలు చేపట్టి వాళ్ళందరినీ ఒక వేలో నడిపిస్తూ ఉంటారు. ఎన్నో బాధ్యతలు తీసుకుని దీన్ని కుదించుకొని రావడం చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా వారు మన మధ్యకి ఎంతో ప్రేమతో వచ్చారు. మరి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. ఈ మధ్య మరి ఈరోజు ప్రత్యేకంగా రిక్కీ ఘోటం గారు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి నా విషయంలో అయితే దేవుడు ఇంకా 100% చెప్పగలను. దేవుడు నాకు సహాయం చేశాడు.
ఆయన సహాయం చేశాడు కాబట్టి ఆ ఊపిరితో నన్ను ఇచ్చాడు. ఆ సమయంలో అసలు ప్రాణం ఉంటుందంటే ఎవరో నమ్మేది కాదు, డాక్టర్లు నమ్మలేదు, నా బంధువులు కానీ అసలు ఎవరూ నమ్మలేదు. అది ఇంపాసిబుల్. ప్రపంచం అంతా కూడా చూసింది ఆ సన్నివేశాన్ని. మరి అనుకోని రీతిగా జరిగినటువంటి అది నా జీవితంలో ఎందుకు ఎలా అయ్యింది అనేది అది క్వశ్చన్ అయినప్పటికీ కూడా క్వశ్చనించడానికి నేను సరిపడను. ఒకసారి అట్లా జరుగుతూ ఉంటుంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్లో మండల పాస్టర్ల ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా హాజరై కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేసి పాస్టర్ల కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేసి బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొదిరెడ్డి గోపి, గొల్లపల్లి బుజ్జి, మోది నారాయణ స్వామి, కోనాల వెంకటరమణ, ఎండగుండి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఈ నెల 20న నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు జగ్గంపేట నియోజకవర్గంలోని పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కుంట జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. జగ్గంపేటలో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రిస్మస్ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కావున ఈ సమావేశానికి క్రైస్తవ సోదరులందరికీ పేరు పేరున ఆహ్వానం అందించడం జరిగిందన్నారు. క్రైస్తవులను ప్రేమించిన ముఖ్యమంత్రిగా, క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో సీఎం జగన్ మిగిలిపోతారని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ పాస్టర్ల బాధలు అర్థం చేసుకుని ప్రతి సేవకుడికి నెలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం అందించిన సహృదయం గల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయన నాయకత్వంలో క్రైస్తవులంతా సంతోషంగా ఉన్నారని, మరోసారి జగన్ను 2024లో ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గ్రామంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ తరఫున ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నేను ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్కి నియమించబడడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పదవి కూడా చేయడం జరుగుతుంది. ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరికీ సమన్వయం చేస్తూ, అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ, ప్రజలందరినీ మహోహృదయంతో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ సంవత్సరంలో క్రిస్మస్ శుభ సందర్భంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడుకకు క్రైస్తవులందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గం నుండి మేమందరం కూడా అక్కడ వెళ్తూ ఉన్నాం. క్రైస్తవులను ప్రేమించిన ముఖ్యమంత్రిగా,
క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పాస్టర్ల యొక్క బాధలను అర్థం చేసుకుని ప్రతి సేవకుడికి, ప్రతి పాస్టర్ గారికి నెలకి 5,000 రూపాయలు గౌరవేతనం అందించినటువంటి ఒక సహృదయము కలిగినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో మరి మేము ముందుకు పనిచేయడానికి మరలా 2024 సంవత్సరంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి మా వంతు ప్రయత్నం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మేమందరం కూడా సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి నాతో పాటు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ గారు, అలాగే జగ్గంపేట మండల ప్రెసిడెంట్ గారు, గండేపల్లి మండల క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గారు, మరి మేమందరం కూడా కలిసి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరాహార దీక్ష. ఈ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో నేర ప్రవృత్తి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న న్యాయవాదులు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం. తక్షణమే అంగన్వాడీల వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. కాకినాడ ఉపరవాణా కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డీటీసీ మోహన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.